హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ వెకిలి చేష్టలు, టీడీపీ సానుభూతి పరుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అమరావతి కృత్రిమ ఉద్యమం నడిపించిన కొలికపూడి శ్రీనివాసరావు ఒక సంచలన కామెంట్ చేసిండు. గతంలో వైఎస్ జగన్కు ప్రోగా సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ మీద ఆయన చాలా అరాచకమైన కామెంట్ చేశాడు. త్వరలోనే వ్యూహం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాసరావు ఏమన్నాడంటే, ఆర్జీవి తలనరికి తెచ్చిన వాళ్లకు ₹1 బహుమతిని ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి అంటే ఛానల్ ప్రజెంటర్ సాంబా వారిస్తున్నా కూడా ఐ రిపీట్ అంటూ ఆయన 3 సార్లు చెప్పడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తాను. You withdraw your words. I repeat. No, చట్ట ప్రకారం ఉండాలి. I repeat. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీలో అటు టీడీపీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అంటే టీడీపీనే అఫీషియల్గా వ్యక్తిగత దాడులకు, అరాచక పాలనకు స్టేట్మెంట్ ఇచ్చిందా అన్న చర్చ విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరి కొలికపూడి శ్రీనివాసరావు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమరావతి కృత్రిమ ఉద్యమానికి ఎంతోమంది సారథ్యం వహించారు. ఇంచుమించు 4 ఏళ్ల పాటు అమరావతి భూములకు సంబంధించిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి అంటే ఎటు నుంచి వచ్చాడో ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తో ఎక్కడా బయటకు రాలేదు. కానీ అనూహ్యంగా అమరావతి ఉద్యమాన్ని హైజాక్ చేసి మొత్తం తానే నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఒకానొక దశలో ఆయన ఇంట్లో సరుకులకు డబ్బులు లేని పరిస్థితి నుంచి టీడీపీ వాళ్ళు ఫండింగ్ చేస్తుంటే బతికిన ఫ్యామిలీ ఈరోజు రామ్ గోపాల్ వర్మ తలనరికి తెస్తే ₹1 బహుమతి ఇస్తానని చెప్పడం దేనికి సంకేతం? అసలు తిండికి గతి లేని కొలికపూడి శ్రీనివాసరావుకు ₹1 ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇచ్చేంత సొమ్ము ఏడికెళ్ళి వచ్చింది? ఇది టీడీపీ స్పాన్సర్డా లేకపోతే ఆయన సొంత వ్యవహారమా అన్నది తెలియాల్సి ఉంది. అసలు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని టీడీపీ ఎట్లా చూస్తుంది? ఎందుకంటే ఆయన టీడీపీ సానుభూతి పరుడుగా కమ్మపాటికి లాయలిస్ట్గా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అది టీడీపీ ఇచ్చిన స్టేట్మెంటా లేకపోతే కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చిన సొంత స్టేట్మెంటా అన్నది ఆ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. దీనికి సంబంధించి ఆర్జీవి కూడా తన ట్విట్టర్ అకౌంట్లో వరుసగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఇదే తన అధికారిక కంప్లైంట్ అంటూ ఏపీ పోలీసులకు ఆయన ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కొలికపూడి శ్రీనివాసరావు మీద ఫిర్యాదు నమోదు చేస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందనేది. గతంలో పరిటాల రవి బ్యాక్గ్రౌండ్తో రక్త చరిత్ర లాంటి సినిమాలు తీశాడు. తర్వాత వంగవీడి రంగ పేరుతో చాలా సినిమాలు తీశారు. అంటే ఏపీ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆర్జీవి వేలు పెడుతూ వస్తున్న నేపథ్యం ఇప్పటిది కాదు. చాలా రోజుల నుంచే ఆయన ఏపీ రాజకీయాల్ని చూపిస్తూ తన సినిమా ద్వారా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అంటే ఎంతోమంది ఆయన టార్గెట్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ గతంలో మాట్లాడిన చాలా సంచలన మాటలతో ఆయన మీద దాడి చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రయత్నించారు. అయితే ఎక్కడ కూడా ఆర్జీవి విరవలేదు. వీళ్ళందరినీ వెంట్రుకతో సమానంగా పూచిక పుల్లలాగా తీసేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ను ఆర్జీవి ఎట్లా తీసుకొని ఉన్నాడు అంటే ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటాడా లేకపోతే ట్విట్టర్ ద్వారా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.